లవ్ అండ్ స్టాక్ మార్కెట్ ఈ రెండు కూడా పెద్ద తేడా ఏమీ లేదు బ్రో. ఈ రెండు కూడా నీ సహనాన్ని, మీ బ్యాంక్ బ్యాలెన్స్ పరీక్షించే వెరీ వెరీ డేంజరస్ గేమ్స్. చాలా మంది అంటారు డబ్బుంటే మార్కెట్ లో గెలవచ్చు, మంచి అమ్మాయి కూడా దొరుకుతుంది అని అంటుంటారు. కానీ ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకో, మార్కెట్ కి కోటీశ్వరుని కూడా చాలా తక్కువ టైంలో రోడ్డుపైకి లాక్కొచ్చే శక్తి అనేది మార్కెట్ కి ఉంటది. అలాగే ఒక జెంటిల్ మ్యాన్ ని మెంటల్ మ్యాన్ గా చేసే శక్తి ఒక అమ్మాయికి ఉంటది. ఇన్ రిలేషన్షిప్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ ఐఎమ్ సేయింగ్ అదర్ రిలేషన్షిప్స్ ఆర్ డిఫరెంట్ విత్ గర్ల్. మైండ్ ఇట్. నీ దగ్గర డబ్బు ఉండటం ముఖ్యం కాదు బ్రో, నీ దగ్గర ఉన్న డబ్బుని ఎలా కాపాడుకుంటున్నావు అన్నది ముఖ్యం. రిస్క్ మేనేజ్మెంట్. అలాగే ప్రేమలో నీ ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నావు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని ఎలా మెయింటైన్ చేస్తున్నావు అనే దానిపైన నీ రిలేషన్ ఆధారపడి ఉంటది. మార్కెట్ లో నువ్వు ఓడిపోతే కనీసం నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది బ్రో. ఆ ఎక్స్పీరియన్స్ తో మళ్ళీ నువ్వు ఎలా గెలవాలో అన్నది నీకు తెలుస్తుంది. కానీ రిలేషన్షిప్ లో నువ్వు ఓడిపోతే నీ టైం ని, నీ క్యారెక్టర్ ని, నీ మెంటల్ పీస్ ని, అమ్మాయిని కూడా కోల్పోతావు. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక మాట చెప్తున్నా, ఎమోషన్స్ తో డెసిషన్ తీసుకుంటే మార్కెట్ నీ అకౌంట్ ని ఖాళీ చేస్తుంది, అమ్మాయి నీ లైఫ్ ని ఖాళీ చేస్తుంది. అదే ఈ రెండింటిని నువ్వు లాజిక్ తో ఆలోచించు, నువ్వు కింగ్ అవుతావు. ఈ పాయింట్ మీకు వాల్యుబుల్ గా అనిపించినట్లయితే లైక్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్.